వాళ్ళకు అన్యాయం జరిగింది, పాపం ఆయన ఆత్మహత్యాయత్నం చేసినాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగిన, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటున్నావు కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. ఇది మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జీల్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జీలని పరిచయం చేస్తామంటే ఇవన్నీ నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాదను ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లోళ్ళు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్టు ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతాండేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట అన్నా, నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా సచ్చినా ఒకటే నాయకుడే, ఒకటే జెండానే. ఏం జెండా అది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు అక్కడ, అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే, ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి
పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారు అనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నా అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్. మా వర్క్ మేమేమో కష్టపడి రివైవ్ చేసే దాంట్లో ఉన్నాం స్టేట్ని. కర్నూల్ని ఓరొకళ్ళకి వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ గెట్టింగ్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ కంపెనీకి చాలా కష్టపడినాం సార్, బ్రాండ్ని పెట్టుకొని వెంటబడి క్లియర్ చేసుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 3600 కోట్లది పెట్టుబడులు కర్నూలు ఓరకల్లో తెచ్చినాం. ఇంకోటి ఏదో చెప్తాడు, సోలార్ ప్లాంట్ దగ్గర ల్యాండ్స్. ఎంత చిల్లరగా మాట్లాడతారండి అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చి పొలిటీషియన్స్ అయ్యి వీళ్ళకి, ఎందుకంటే ఇట్లా జోకులు ఇవి వేసి జనాలు అనవసరంగా ఆయన ఏదో యూనో సోషల్ మీడియాలో ఊరికే ఇట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన వైరల్ చేస్తుంటారు. ఆ వైరల్ చేసుకునే దాంతో ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్ అని. బట్ మీరు మామూలుగా జోకులు చేస్తే వాళ్ళకు కూడా మనం వైరల్ చేస్తే కూడా చాలామంది చూస్తుంటారు. సో ఈయన జోకులు వేసేదానికి వైరల్ చేస్తుంటారు కాబట్టి నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా. నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు. చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ వెరీ సూన్. అండ్ యూ విల్ రియలైజ్ ఆల్సో ఎందుకయ్యా నేను వచ్చి కర్నూలులో మాట్లాడినానని.